అన్నిటికంటే ముఖ్యంగా కోయిల హాస్టల్కి వెళ్ళి గొడవ చేయటం మొదలు పెట్టాడు. సిస్టర్ పోలీస్కి ఫోన్ చేశాక పోలీసులు వాడిని అరెస్ట్ చేశారు. ఎలాంటి బంధాలు లేని నాకు దొరికిన ఒకే ఒక్క బంధం తను. త్వరలోనే అందరికీ తెలిసే విధంగా పెళ్లి చేసుకుందాం అనుకున్నాము. పోలీసులుగా పట్టిస్తావు. భద్రా చనిపోయాడు. నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వెంటనే జాన్కి ఫోన్ చేశాను. ఏమంటున్నావురా? జాన్ పెద్దిరెడ్డి దగ్గర డ్రైవర్గా ఉండేవాడు, నా ఫ్రెండ్. వడ్డీ వడ్డీ అని మా ఆస్తి పత్రాల్ని కాజేసి మా నాన్నని చంపింది ఆ పెద్దిరెడ్డి ఏరా మామ. జాన్ ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చిందే పెద్దిరెడ్డి మీద పగ తీర్చుకోవడానికి. నువ్వు కూడా మీ నాన్నలాగా విశ్వాసంగా ఉంటూ చేస్తావా, లేక నేను చెప్పినట్టు ఆ పెద్దిరెడ్డికి స్పాట్ పెట్టి నాతో కలిసి ఆస్ట్రేలియాకి వస్తావా? పెద్దిరెడ్డి మీద పగ తీర్చుకోవడానికి వేచున్న జాన్కి ఇదే సరైన సమయం అనిపించింది. అనుకోకుండా కోయిల్కి ఏమైందిరా? హాస్పిటల్లో ఉంది, దెబ్బ తగిలింది. ఏంట్రా నువ్వు? ఆఫీస్ స్థలం ఎక్కడ? ఆఫీస్ స్థలాలు ఎందుకు ఇప్పుడు? ఎక్కడ ఉంది ఆఫీస్ స్థలాలు ఎందుకు? ఏం చేస్తావరా? ఏం చేస్తావరా ఆఫీస్ తెరిచి? మా నాన్న ఆస్తి లాగేసుకున్నాడుగా, ఇప్పుడు నేను తీసుకుంటాను. చారా వద్దురా, చెప్పేది వినరా, తెలిస్తే పెద్ద సమస్య అవుతుందిరా. నువ్వు లేపేసింది ఎవరో తెలుసా? నిన్ను ఊరికే వదులుతారనుకున్నావా? ఆల్రెడీ నిన్ను కోయిల్ని ఊరు మొత్తం వెతుకుతున్నారు. ఉన్న సమస్యలు చాలా వారా, పెద్దిరెడ్డికి తెలిస్తే చంపేస్తారు. పెద్దిరెడ్డి వదిలేసినా ఖాళీ వదలడం, చంపేస్తారు. ఇక నుంచి డబ్బుని డాక్యుమెంట్స్ తీసుకుని ఎంత తొందరగా బయలుదేరితే అంత మంచిది. రే, ఇది కోయిల్ కోసం కూడా చేస్తున్నా. నాకు వేరే దారి కనిపించడం లేదు. ముందు కోయిలను తీసుకుని వైజాగ్ వెళ్ళాలి, తర్వాత బోట్లో శ్రీలంక, అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్ళాలి. అదే ప్లాన్. నువ్వు వైజాగ్ వెళ్ళి చిట్టింకలు ఆ డబ్బులు అతనికి ఇచ్చాయి, మిగతాదంతా ఆయన చూసుకుంటారు. నేను ఈరోజు ఆస్ట్రేలియా వెళ్తున్నా. కానీ అన్నీ మిస్ అయ్యి ఇక్కడికి వచ్చి పడ్డాను. ఏ మామా, ఎవరో ఆడదొస్తుందిరా. భలే ఉంది కదా. 1 సంవత్సరం అయింది ఆడదాన్ని చూసి. అవునరా, ఎవత్రా ఇది? తళతళలాడుతుంది కదా. చూసి ఆవిడ అన్నయ్య భార్యరా. ఏమైంది? మార్కెట్లో నువ్వు ఉన్నప్పుడు అందరూ నన్ను గౌరవంగా చూసేవారు, ఇప్పుడు నన్ను వేరే విధంగా చూస్తున్నారు. నాకు అవమానంగా ఉంది. ఎవడు వాడు? ఈ కోపమే నిన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి మమ్మల్ని అనాథగా చేసింది.
చచ్చిపోవాలనిపిస్తుంది దొరా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు పిల్ల ముందు పిచ్చిదానిలాగా? నేనున్నా కదా. ఏయ్, ఏం జరుగుతుంది ఇక్కడ? అలాగే మంచం కూడా వేయండి, సౌకర్యంగా ఉంటది. అన్న మనసు బాధలో నే తింటాను. మీ కూతురుని చూస్తుంటే నాకే బాధగా ఉంది. ఇంకా 30 ఏళ్ళు మిమ్మల్ని చూడకుండా ఎలా ఉంటుందో. ఒక విషయం తెలుసా, జైల్లో ఉన్న వాళ్ళందరి కళ్ళు మీ భార్య మీద ఉన్నాయి. లోపల ఉన్న నా చొక్కా పట్టుకున్నారు, కానీ బయట చాలామంది ఉన్నారే. ఏం చేయబోతున్నారు? తప్పించుకుందామా? లోపల ఉన్న నా చొక్కా పట్టుకున్నారు, కానీ బయట చాలామంది ఉన్నారే. మార్కెట్లో నువ్వు ఉన్నప్పుడు అందరూ నన్ను గౌరవంగా చూసేవారు. ఇప్పుడు నన్ను వేరే విధంగా చూస్తున్నారు. నాకు అవమానంగా ఉంది. తప్పించుకుందామా? నా పార్టీ వస్తుంది కదా, దానికి పెద్ద సైజు కేకు, దాని తర్వాత వైట్ కలర్ ఒక గౌన్ కొనిస్తావా మావయ్య? అన్నా నన్ను వదిలేయండి అన్నా, ప్లీజ్ అన్నా, వదిలేయండి అన్నా. అన్నా నన్ను వదిలేయండి అన్నా, నొప్పిగా ఉందన్నా. మత్తెక్కితే చిన్న పిల్ల కూడా మీ కంటికి కనబడదా? గంజాల కొరకలారా! ప్లాన్ ఏంట్రా? చెప్తాను, కానీ ముందు ఈ ఇద్దరిని మనం బయటికి పంపాలి.